వ్యర్థము వ్యర్థమని ప్రసంగి చెప్పుచున్నాడు. వ్యర్థము వ్యర్థము, సమస్తము వ్యర్థమే. ప్రైసలా యూట్యూబ్లో ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి మన ప్రియమైన యేసుక్రీస్తు నామములో శుభములు తెలుపుకుంటున్నాను. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మనం ధ్యానించిపోయే అంశము వ్యర్థము వ్యర్థము. ఈ అంశం కొద్దిసేపు ధ్యానించమని దేవుడు నన్ను ప్రేరేపించారు. అయితే వాక్యం మీ దాకా చేరిందంటే దేవుడు మీరు ఈ వాక్యం వినాలని కోరుకుంటున్నాడు కనుక ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా వినండి. వాక్యం మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ కూడా చేయండి. మీ కామెంట్స్ నేను చదువుతున్నాను. ఇక వాక్యంలోకి వెళ్ళిపోదాం. ప్రసంగి గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం చూసినట్లయితే, వ్యర్థము వ్యర్థమని ప్రసంగి చెప్పుచున్నాడు. వ్యర్థము వ్యర్థము, సమస్తము వ్యర్థమే. పొద్దున్నే లేవగానే చెవులకు ఇంపైన మాటలు వింటే కొంచెం సంతోషంగా ఉంటారు. అంతేగాని ఇలా వ్యర్థం వ్యర్థమని వ్యర్థమైన మాటలు వినాలని ఎవ్వరు కోరుకోరు. అయితే ఈ మాటలు చెప్తుంది మామూలు వ్యక్తి కాదు. భూమి మీద జీవించిన మనుషులు అత్యంత జ్ఞానం కలిగిన వ్యక్తి, అత్యంత ధన సంపన్నుడు, అన్ని సుఖాలు అనుభవించినవాడు. తన జ్ఞానాన్ని అంతా కాచిబడబోసి కనుగొన్న నగ్న సత్యాన్ని అందరికీ చెప్తున్నాడు. ఆయన చెప్పిన మాటలు విని వాటిని మన జీవితానికి అన్వయించుకోవాలా వద్దా అన్నది కేవలం మన ఇష్టమే. వ్యర్థమైన జీవితాన్ని వ్యర్థమైన పనులతో ఎలా కాలం వెళ్ళపుచ్చుతున్నామో మనకు తెలియదు. అవన్నీ వ్యర్థములని సొలొమోను రాసిన ప్రసంగి గ్రంథం అంతా చదివితే అర్థమవుతుంది. జ్ఞానులు బోధించి జ్ఞానయుక్తమైన మాటలు వినడం మనకు మేలు చేస్తుంది. సూర్యుని క్రింద నరులు పడుచుండు పాట అంతటి వలన వారికి కలుగుచున్న లాభమేమి అని ప్రసంగి గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనంలో ప్రసంగి అయిన సొలొమోను చెప్తున్నాడు. ఈ మాటలు మనకు కొంత అయోమయాన్ని కలిగిస్తున్నాయి కదా. జ్ఞాని అయిన సొలొమోను ఉద్దేశం మనుషులందరూ పని పాటలు చేసుకోకూడదని చెప్తున్నాడా అన్న అనుమానం కూడా రావచ్చు. ప్రసంగి గ్రంథం అంతా క్షుణ్ణంగా చదవగలిగితే ఆయన మాటల జ్ఞాన సారాంశం మనకు అర్థమవుతుంది. ప్రసంగి గ్రంథం ముగింపులో ఇదంతయు వినిన తర్వాత తేలిన ఫలితార్థం ఇదే: దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుకొనవలెనో మానవ కోటికి ఇదియే విధి అని ప్రసంగి గ్రంథంలో 12వ అధ్యాయము 13వ వచనంలో ఆయన యొక్క ప్రసంగ సారాంశాన్ని ముగించాడు. ఆయన అనేక విషయాలను మనసు పెట్టి పరిశీలించినట్టు చెప్పాడు. మన జీవితంలో మనం చేసే పనుల గురించి మనసు పెట్టి ఆలోచించాం. మనం చేసే చాలా పనులు గుడ్డెత్తి చేలో పడ్డట్టుంటాయి. అన్యజనులు చేసినట్టు మనం కూడా చేస్తూ ఉంటాం. జీవించడానికి అన్యజనులు పడే పాటలనే మనం కూడా పడ్డట్టు ఉంటాయి. క్రైస్తవులకి అన్యజనులకి తేడా లేని జీవితం మనం జీవిస్తున్నాం. అన్యజనులు చింతిస్తున్నట్టే మనం కూడా చింతిస్తూ ఉంటాం. మన జీవితంలో దేవుడు లేకుండా మనం ఏ పని చేసినా అది గాలికై ప్రయాసపడినట్టే ఉంటుంది. ఈ భూమి మీద తాత్కాలికమైన మనిషి జీవితానికి ఎంతో విలువనిచ్చుకొని గొప్పగా ఉండడం కోసం పడే పాటలు దేవుని దృష్టిలో వ్యర్థములే. మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా ఈ జీవితాన్ని ఏదో ఒకరోజు అర్ధాంతరంగా ముగించాల్సిందే. మనిషి పుట్టిన దగ్గర నుండి చనిపోయే వరకు ఈ మధ్యకాలంలో దేవుని యందు భయభక్తులు కలిగి జీవించేవారు తప్ప మిగిలిన వారు జీవించడానికి పడే పాటలన్నీ గాలికై ప్రయాసపడినట్టుగానే ఉంటాయి. కాబట్టి జీవిత సారాంశంలో తేలిన ఫలితార్థం ప్రకారం దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి